భారత్పై దాడికి పాక్ విఫల ప్రయత్నం చేసింది. 24 చోట్ల దాడులకు పాక్ ప్రయత్నించింది. 70 పాక్ డ్రోన్లను భారత సైన్యం పడగొట్టేసింది. డ్రోన్లతో విధ్వంసం సృష్టించేందుకు పాక్ ప్రయత్నించింది. పాక్తో సరిహద్దులో ఉన్న అన్ని ప్రాంతాల్లో దాడికి యత్నించింది. సియాచిన్ నుండి భుజ్ వరకు ఈ దాడులకు ప్రయత్నించింది పాక్. డ్రోన్లతో భారత్పై దాడికి పాక్ విఫల ప్రయత్నం చేసింది. 24 చోట్ల దాడులకు పాక్ ప్రయత్నించింది. 70 పాక్ డ్రోన్లను భారత సైన్యం పడగొట్టింది. డ్రోన్లతో విధ్వంసం సృష్టించేందుకు పాక్ ప్రయత్నించింది. పాక్తో సరిహద్దులో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఈ దాడికి ప్రయత్నించింది. సియాచిన్ నుండి భుజ్ వరకు ఈ దాడులకు డ్రోన్లతో భారత్పై దాడికి పాక్ విఫల ప్రయత్నం చేసింది. 24 చోట్ల దాడులకు పాక్ ప్రయత్నించింది. 70 పాక్ డ్రోన్లను భారత సైన్యం పడగొట్టేసింది. డ్రోన్లతో విధ్వంసం సృష్టించేందుకు పాక్ ప్రయత్నించింది. పాక్తో సరిహద్దు ఉన్న అన్ని ప్రాంతాల్లో ఈ దాడికి యత్నించింది. సియాచిన్ నుండి భుజ్ వరకు ఈ దాడులకు ప్రయత్నించింది పాకిస్తాన్. డ్రోన్లతో భారత్పై దాడికి పాక్ విఫల ప్రయత్నం చేసింది. 24 చోట్ల ఈ దాడులకు పాక్ ప్రయత్నించింది. 70 పాక్ డ్రోన్లను భారత సైన్యం పడగొట్టేసింది. డ్రోన్లతో విధ్వంసం సృష్టించేందుకు పాక్ ప్రయత్నించింది. పాక్తో సరిహద్దు ఉన్న అన్ని ప్రాంతాల్లో ఈ దాడికి ప్రయత్నించింది.
సియాచిన్ నుండి భుజ్ వరకు ఈ దాడులకు ప్రయత్నించింది పాకిస్తాన్. డ్రోన్లతో భారత్పై దాడికి పాక్ విఫల ప్రయత్నం చేసింది. 24 చోట్ల ఈ దాడులకు పాక్ ప్రయత్నించింది. 70 పాక్ డ్రోన్లను భారత సైన్యం పడగొట్టింది. డ్రోన్లతో విధ్వంసం సృష్టించేందుకు పాక్ ప్రయత్నించింది. పాక్తో సరిహద్దు ఉన్న అన్ని ప్రాంతాల్లో ఈ దాడికి ప్రయత్నించింది పాకిస్తాన్. సియాచిన్ నుండి భుజ్ వరకు ఈ దాడులకు ప్రయత్నించి విఫల ప్రయత్నం చేసింది పాకిస్తాన్. దీనిపై మరిన్ని తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. మూర్తి, ఏదైతే పాకిస్తాన్ భారతదేశం మధ్య జరుగుతున్న యుద్ధం చాలా ఉద్రిక్త పరిస్థితులకి దారితీస్తుంది. రాత్రి నుంచి కూడా పాక్ డ్రోన్లతోటి సరిహద్దు గ్రామాల్లోని అనేక ప్రాంతాల్లో దాడులు చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. ఎప్పటికప్పుడే భారత ఆర్మీ వాటిని తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికీ చూసినట్లయితే 70 చోట్ల పాక్ డ్రోన్లతోటి దాడులు చేసే ప్రయత్నం చేసింది. అయితే 70 డ్రోన్లను కూడా భారత సైన్యం చాలా సాహసోపేతంగా దాడి చేసి డ్రోన్లని విధ్వంసం చేసింది. అంటే మన ప్రాంతంలో పడకుండా మన పౌర సమాజం మీద అవి దాడి చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది. అందులో భారత్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. అయితే పాక్ లో సరిహద్దులో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా భారత్ సరిహద్దు గ్రామాల మీద పాక్ పనికట్టుకుని ఈ డ్రోన్లని ద్వారా దాడులు చేసే ప్రయత్నం కొనసాగిస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే సియాచిన్ నుంచి భుజ్ వరకు కూడా ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. అది రాత్రి నుంచి కూడా ఒక పథకం ప్రకారం కవింపు చర్యలకి పాక్ పాల్పడుతుంది. ఈ దుశ్చర్యల్ని భారత ఆర్మీ ఎప్పటికప్పుడు కూడా కనిపెట్టి గురి చూసి కొట్టి వాటిని ధ్వంసం చేస్తున్న పరిస్థితుంది. ఇప్పటికీ 24 చోట్ల దాడులకి పాక్ ప్రయత్నం చేసింది. దాదాపు 70 నుంచి 75 డ్రోన్లని ప్రయోగం చేసింది. వాటన్నింటినీ కూడా అక్కడ భారత ఆర్మీ తిప్పకొట్టిన పరిస్థితి ఉంది. సియాచిన్ నుంచి భుజ్ వరకు చూసినట్లయితే అనేక సరిహద్దు గ్రామాల్లో ప్రజలు బిక్కు అంటున్నారు. ఆ గ్రామాల్లో ఖాళీ చేసి కూడా సురక్షిత ప్రాంతాలకి వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఇళ్లలో ఉన్నది ఉన్నట్టు అక్కడ మొదలుపెట్టి కట్టు బట్టలతోటి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వస్తున్నారు. అలాగే ఏదైతే భద్రత పరంగా ఇబ్బందికరమైన ప్రాంతాలు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.